ఆదివాసీ ఆచారాల ప్రకారమే దీన్ని మొత్తం విస్తరిస్తూ ఉన్నారు. అసలు ఎట్లా విస్తరిస్తూ ఉన్నారు, ఈ ఆలయ స్తంభాల మీద, ఆలయ స్వాగత తోరణం వద్ద కావచ్చు, స్తంభాల మీద కట్టినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తుల వెనుక నేపథ్యం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పూజారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. ఏంటంటే సార్ ఈ గుర్తులు కొత్తగా కనిపిస్తున్నాయి, గతంలో ఎక్కడ లేవు. గతంలో ఆలయ ప్రాకారం వేరే ఉండే, ఇప్పుడు వేరే లాగా మారుతుంది. ఈ గుర్తులు కొత్తగా వీటి మీద చిత్రీకరించి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మరి ఆదివాసుల జాతర అనేది భక్తులందరికీ పెరిగినటువంటి సత్యమే. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పురాతన కాలంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాకారం కావచ్చు, గద్దెలు కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే మనకు అప్పుడు మేము 1944 సంవత్సరం నుంచి జాతరను ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిపించడం మొదలుపెట్టామో, ఒకప్పుడు తాటాకులతో ఉన్నటువంటి ఈ గద్దెలు, ఈ ప్రాకారం వచ్చేసరికి కంకవనంతో, కంక బొంగులతో కట్టుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో కాలక్రమేణా రూపాంతరం చెందుకుంటూ ఎప్పుడైతే ఈ 18 సంవత్సరాలు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్న సమయం లోపల ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడైతే మా చందా పరమయ్య, మా పూజారులు ఎవరైతే 13 మంది పూజారులు ఉన్నారో వాళ్ళందరి మీద ఈ లోకల్ తహసీల్దారు, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, తహసీల్దారు కలిసి మాకు తాలూకా, అప్పుడు పరకాల తాలూకాగా ఉండే అప్పుడు కేసు వేయడం జరిగింది. ఆ కేసులో మాకు అనుకూలంగా తీర్పు రావడంతో తర్వాత మరి జిల్లా కోర్టు అయినటువంటి అదాలత్, ఇప్పుడు ఏదైతే వరంగల్ కోర్టు అదాలత్ ఉందో అక్కడ కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా తీర్పు మాకు అనుకూలంగా, అంటే పూజారులకు అనుకూలంగా ఇస్తూ కోర్టు ఇవ్వడం జరిగినది. తర్వాత అంటే మా పూజారులము దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. అరే మా ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నటువంటి జాతరను మీ పరిధిలోకి తీసుకుంటే మాకు ఇప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఏదైనా మేమే భరించుకొని మేమే చేసుకుంటున్నటువంటి జాతర, ప్రభుత్వ పరంగా మాకేమైనా సహాయం చేసి మీరు తీసుకుంటామంటే మేము అప్పుడు దానికి ఒప్పుకునే వాళ్ళం. కానీ మేము దాన్ని వ్యతిరేకించడంతో తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కానీ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ హైకోర్టు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో కేసు వేయడం జరిగినది. ఆ క్రమం లోపల అంటే ఇప్పుడైతే 1972 వరకు కేసు నడిచిన తర్వాత మేము ప్రభుత్వంతో, అంటే అక్కడికి వెళ్ళి కేసును చూడలేక తిరగలేక ఇక్కడ నుంచి గుర్రాల మీద వెళ్ళి మా పెద్దలు అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఆ క్రమం లోపల 1972లో అధికారికంగా ఈ జాతర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడికి సంబంధించిన, అంటే ఈ గద్దెలకు సంబంధించినటువంటి రూపురేఖలు కొంత బడ్జెట్లు కేటాయిస్తూ కొంత డెవలప్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమం లోపల డెవలప్ చేసేటువంటి క్రమం లోపల ప్రాకారమే కావచ్చు, గద్దెలే కావచ్చు, ఏదైనా ద్రవిడులు వాళ్ళైతే ఏదైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు సాంప్రదాయం ప్రకారం చెక్కినటువంటి పద్ధతి లోపల ఈ ప్రాకారాన్ని కావచ్చు, గుడిని నిర్మించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు అప్పటికి. కాకపోతే ఏంటంటే మాకు ఈ ఆదివాసీ సంస్కృతిలోకి సంబంధించినప్పుడు ఏవైతే ఇక్కడ మనకు చూపెడుతూ ఈ ప్రధాన ద్వారం, సమ్మక్క ప్రధాన ద్వారం, ఈ ద్వారము ఉండాడు మాకున్నటువంటి, అప్పుడు ఏంటంటే మేము ఈ భారతదేశము మరి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళకముందు మొత్తం 41 సంస్థానాలు ఉండేవి. ఆ 41 సంస్థానాలు మా ఆదివాసుల రాజులుగా ఉండేవాళ్ళము. ఈ సమ్మక్క గోత్రానికి ఇది సమ్మక్క ప్రధాన ద్వారము అక్కడ ఉంచేసి మనకు వచ్చేసి ఈ 5 పలకలతోటి ఉన్నటువంటి అది మా సమ్మక్క రాజ్యం యొక్క సింబలు. ఈ పైన కింద ఉన్నటువంటి త్రిశూలం లాగా ఉండి ఇట్లా ఉన్నటువంటివి మనకు అది మా యొక్క నుదిటి బొట్టు, మేము నుదిటి బొట్టు. తర్వాత ఇది మా సమ్మక్కకు 5వ గోత్రానికి, బండాని గోత్రానికి సంబంధించినటువంటి కాబట్టి ఈ 5 నిలువు గీతలు ఇవి మా గోత్రానికి సంబంధించినవి. ఇది రాజ్యం యొక్క సింబలు, ఇది స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు. తర్వాత ఇది స్వస్తి గుర్తు వచ్చేసి ఇది రివర్స్లో ఉన్నది. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనవాత సంస్కృతి ప్రకారము మరి రైట్ సైడ్ తిరగాల కదా అని అంటున్నాం, కుడి నుంచి తిరగాలి. కానీ ఇక్కడ ఏది మాకు కుడి నుంచి ఎడమకు తిరుగుతుంది. ఎందుకంటే ఇది మా తాళపత్ర గ్రంథాలు అవి ఉన్న సంగతి కూడా మాకు కూడా తెలియని పరిస్థితి మా ఆదివాసులకు ఇప్పటి వరకు. కానీ ఈ మధ్యలో కొంత మా ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, ఈ రీసెర్చ్ స్కాలర్స్ కొందరు ఏం చేశారంటే ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరుగుతూ ఒక కొండ గుహలో ఈ ఒక 2 రూముల నిండా సరిపోయినటువంటి తాళపత్ర గ్రంథాలను సేకరించడం జరిగింది. అందులో ఈ స్వస్తి గుర్తు అనేది ఈ విధంగా ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి తీసుకున్నటువంటి గుర్తును కాబట్టి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రకృతి లోపల చెట్లు మొలకెత్తిన తర్వాత తీగలుగా ఏ విధంగానైతే కుడి నుంచి ఎడమకు చుట్టుకుంటూ అది పైకి పాకుతుంది, అలాగే నీళ్ళల్లో సుడిగుండాలు వచ్చినప్పుడు అవి కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. తర్వాత మన భూభ్రమణం కావచ్చు, గ్రహాలు కావచ్చు, కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతాన్ని తీసుకొని మేము ఇక్కడ స్వస్తికి మా తాళపత్ర గ్రంథాలలో అయితే ఏవైతే మా పూర్వీకులు వేశారో దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కిందన వచ్చేసరికి ఇది మేము మా ఆదివాసులు పండగలప్పుడు కావచ్చు, పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, మేము జరుపుకునేటువంటి ఉత్సవాలలో మేము
ఈ విధానంలో డోలు వాయిద్యాల మధ్యలో పట్టుకొని మేము సంబరాలు చేసుకుంటాం కాబట్టి దానికి గుర్తుగా కామన్గా ఈ ధ్వజస్తంభం లోపల ఉన్నటువంటి అన్నిటికీ ప్రాకారాలకి కింద ఈ కామన్ గుర్తును వేయడం జరిగింది. అట్లాగే మేము పూజించేటప్పుడు కూడా మాకు సంబంధించినవి 5 గోత్రాలు, 5వ గోత్రం కాబట్టి 1 2 3 4 5 అంటే 3 పసుపుకు 2 కుంకుమ అంటే 5వ గోత్రం. సమ్మక్కది 5వ గోత్రం కాబట్టి బండాని గోత్రం చందవంశోత్తరాలకు సంబంధించింది కాబట్టి ఈ స్వస్తికృతి గుర్తును కూడా ఇక్కడ రివర్స్లో వేస్తూ కింద 5 అడ్డబొట్లు వేయడం జరిగింది. ఇది ఈ ప్రాకారానికి అంటే ఈ ధ్వజ ఏదైతే ఈ సమ్మక్క ద్వారానికి సంబంధించినటువంటి ఇవి. ఒక సైడ్ ఏమో మా గొట్టు గోత్రాలు అంటే మా వంశము, మా రాజ్యాలు, మేము పూజించేటువంటి వృక్షాలు కావచ్చు, మా గుర్తులు కావచ్చు. అటు సైడ్ వచ్చేసి మేము వెళ్ళినటువంటి పక్షులు, మా పూజిత వృక్షాలు, మేము ఏ చెట్టును పూజిస్తాం, ఏ వృక్షాన్ని పూజిస్తాం, మాకు ఏది పూజిత జంతువులు అనేది విషయం లోపల ఆ ప్రాకారానికి ఆ ధ్వజస్తంభానికి రావడం జరిగింది. ఇట్లా ఈ ప్రాకారం నిండా మొత్తం 8 దర్వాజలు అంటే 8 ద్వారాలు, 8 ద్వారాలు 32 పలకలతో అంటే స్తంభాలతోటి 4 గద్దెలు అంటే ఒక్కొక్క గద్దె మీద 8 పోల్స్ తోటి నిలబెట్టడం జరుగుతున్నది. అంటే ఈ 8 ద్వారాలు కూడా ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు మనం గణిత శాస్త్రం ప్రకారం వృత్తం అనగానే 360 డిగ్రీలతో ఉండేటువంటి కోణంతో ఏర్పడేటువంటి వృత్తము. ఆ వృత్తం లోపల అంటే ఇప్పుడు ఏంది మనం ఇంటికి ఏ విధంగానైతే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్గా ఏ విధంగా అయితే ఇంటి నిర్మాణం చేసుకుంటామో అదేవిధంగా మరి ఈ ప్రాకారము పాతదేమో స్క్వేర్ ఆకారంలో ఉండేది. ఇప్పుడు మేము ఏం చేసాం దీన్ని ఒక వృత్తాకారంలో వచ్చి అంటే దీర్ఘ గణం ఆ విధంగా రావాలనే ఉద్దేశంతో ఏం చేసినాము వృత్తాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఎదురుగా ఒక ద్వారాన్ని ఎక్కడైతే స్థాపిస్తామో ఏ కోణంలో అదే వ్యాసార్థం పైన అదే కోణంలో మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక ద్వారాన్ని అమర్చడంతో ఈ 2 సమతా స్థితులు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండి వాస్తు అనేది తప్పకుండా ఉంటుంది అనేది. అట్లా 8 ద్వారాలను ఆ వృత్తంలో ఉండేటువంటి 360 కోణంలో అమరుస్తూ వాస్తు తప్పకుండా దాని సమతాస్థితి చెదరకుండా మరి నిర్మించడం దాన్ని ఆధారంగా చేసుకొని కొత్తగా తెలంగాణ ప్రభుత్వము మరి 250 కోట్లతోటి మరి మా ఆదివాసులు జరుపుకునేటువంటి ఇటువంటి దేవస్థానం భారతదేశంలో కూడా ఎక్కడ కట్టినటువంటి సందర్భాలు మొదటిసారిగా మేడారంలోనే కట్టడం జరుగుతున్నది. ఇది ఇందులో ప్రభుత్వము మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ సాంప్రదాయాల ప్రకారం మీ కట్టుబాట్ల ప్రకారమే నిర్మించుకోండి, దాంట్లోకి మేము ఎంటర్ కాము, ఈ ఆధునిక పోకడలను అందులో చొప్పించాము. మీరు దగ్గర ఉండి మా స్థానిక మంత్రి వారు సీతక్క గారు కావచ్చు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత అలాగే ట్రైబల్ మినిస్టర్ అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, మరి మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ పర్యవేక్షిస్తూ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ పద్ధతి తప్పకుండా అంటే ఆదివాసీ సంస్కృతి మాత్రమే ప్రతిబింబించాలి తప్ప ఇందులోకి హిందూ మత సాంప్రదాయాలను ఇందులో చొప్పించకూడదు అనేది బలంగా నిర్ధారించుకొని ఉండడంతో వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ద్వారాలు కావచ్చు, గుడి కావచ్చు, గద్దెలు కావచ్చు, అన్నీ కూడా మా ఆదివాసీ పూర్వీకులు ఏదైతే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మేము ఈ ప్రాకారాలు కావచ్చు, గద్దెలను నిర్మించడం జరుగుతున్నది. ఇప్పుడు ఆ స్తంభం మీద నాకు 2 చెట్లు కనిపిస్తున్నాయి, కొంతమంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దాని నేపథ్యం ఏంటి, దాని వెనుకున్న అర్థం ఏంటి? ఆ చెట్టు ఏం చెట్టు అసలు? అక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సారలమ్మ దేవతకు మన సిద్ధమైన వంశానికి సంబంధించినటువంటి ద్వారము. అంటే సిద్ధమైన వంశస్థులు 3వ గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ వచ్చేసి పైన ఉండేది వారికి సంబంధించినది ఇప్ప చెట్టు అని అంటాం. అంటే మాకు ఆదివాసులకు ఇప్ప చెట్టు అనేది మన కల్పవృక్షం లాంటిది. ఎందుకు అని అంటే కల్పవృక్షం అనగానే దాని నుంచి వచ్చేటువంటి పూలు సారాయి కాయడానికి అంటే మేము దేవతలకు నైవేద్యంగా ఆరబోసేటువంటిది దా చెట్టు నుంచి వచ్చేది కాబట్టి దానికి కాయలు ఇప్ప నూనె తీసుకొని దీపారాధనకు వాడతాము. తర్వాత ఆ పూల నుంచి కుడుములు తయారు చేసుకొని ఆహారం అప్పుడు కరువు కటకాలు ఉన్నప్పుడు కుడుములు తయారు చేసుకొని చేయడం. మరియు మేము పూజించే అనుకొని దాన్ని ఇప్ప చెట్టు ఆకులను కూడా మా పూజా కార్యక్రమాలలో వాడతాము కాబట్టి మాకు ఆదివాసులకు ఇప్ప చెట్టు అనేది కల్పవృక్షము. అట్లాగే అది సోనేడు పిట్ట. తర్వాత అదేం పిట్ట? ప్రతి దాని మీద ఒక పక్షి కనిపిస్తుంది, ఆ పక్షి పేరు ఏం పేరు? ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సోనేడు పిట్ట అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంది. అది కలకోడి అనేది ఉంటుంది. అంటే విశ్వ పుట్టుకకు మరి అక్కడ ఇప్పుడు ఈ సమ్మక్క ద్వారానికి అక్కడ కలకోడి, ఇక్కడ వచ్చేసి మన సోనేడు పిట్ట అనేది. తర్వాత ఇది అమ్మవారిని మేము గట్టు మీద తీసుకురావడానికి వెళ్తుంటాం కాబట్టి అది ఆ గుట్ట లోపల పైన ఉన్నటువంటి చిన్న ఒక ద్వారం లాగా చెక్కడం జరిగింది చూడండి. అది అక్కడ గుట్ట మీద అమ్మవారిని మేము తీసుకొచ్చేటప్పుడు గట్టు నుంచి తీసుకొచ్చేటువంటి అక్కడ గుడి. తర్వాత ఇది మేము తీసుకొచ్చిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు మేము ఏ విధంగా అమ్మవారిని తీసుకొస్తాం, మా అంటే తూత కొమ్ములు అంటాం మేము, ఆ వాటి నడుమ ఏ విధంగా తీసుకొస్తాం కిందికి తీసుకొచ్చినప్పుడు. తర్వాత ఇది మా స్త్రీలు అంటే పేరంటాలు కావచ్చు వాళ్ళు ఏ విధంగా
మరి ఉత్సవాన్ని జరుపుకేటప్పుడు ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటారు అనేది దాని తర్వాత మేము ఇది ఉత్సవాలు జరుపుకునేటప్పుడు మా అందరూ సంబరాలు ఏ విధంగా చేసుకుంటాం అనేది డోలు వాయిద్యాలతో ఇది ప్రతి ఒక్క దానికి ఒక చిత్రానికి దానికి అర్థము లిపి అనేది ఈ పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక బుక్ మా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక మంత్రివర్యులు కావచ్చు, అందులో ఒక బుక్లెట్ రూపంలో అంటే ఏదైనా దేవస్థానాన్ని నిర్మించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఒక పుస్తక రూపంలో విడుదల చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు దాదాపుగా భక్తులకే కావచ్చు అందరికీ దాని మీద క్లారిటీ అనేది ఒక రకంగా వస్తుంది. దీనికి మనకు గద్దెలను ముట్టుకోలేదు, సమ్మక్క గద్దెను ముట్టుకోలేదు, సారలమ్మ గద్దెను ముట్టుకోలేదు. పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను కొంత అటు మార్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకట్లా? అయితే ఇక్కడ మేము గత కొన్ని జాతరలుగా ఇప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చేసి 1944 నుంచి జాతర జరుగుతున్నది. ఆ జరిగేటువంటి క్రమం లోపల భక్తులు అప్పుడు అంటే రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు ఆ సంవత్సరం ఎప్పుడైతే జాతర జరుగుతుందో ఆ టైంకు మాత్రమే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్ల దారిలో గుండా అడవి గుండా వచ్చి దర్శనాలు చేసుకుని జాతరను చూసుకొని వెళ్ళేవారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి. అట్లే దాంతోపాటు మనకున్నటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందడం కావచ్చు, ఇవన్నీ తోటి భక్తులకి ఈ సమాచారం చేకడంతో దాన్ని చూడడానికి కూడా ఎల్లవెల్లలో వస్తూ రావడం జరుగుతున్నది. ఈ క్రమం లోపల మరి గద్దెలను ఇంతకుముందున్న పాత పద్ధతి ప్రకారము సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు భక్తులు సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత సారలమ్మ గద్దె మీదకి వెళ్ళి అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి గోవిందరాజులను అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చేది. మళ్ళీ ఇక్కడికి సమ్మక్క గద్దె సూటికి అక్కడ నుంచి ఇట్లా వెళ్ళేది. మరి ఇక్కడ అంతకుముందు పాత ద్వారం ఇక్కడ తూర్పు గేటు గుండా భక్తులను లోపలికి పంపించేవాళ్ళు. అలాగే వాగు నుంచి అంటే జంపన్న వాగు నుంచి వచ్చిన భక్తులని ఈశాన్యం గేటు గుండా అంటే ఈ పక్కన ఒక గేటు ఉండేది. వీళ్ళిద్దరిని వచ్చేసరికి వీళ్ళు మధ్యలోకి వచ్చేసి కలుపుకొని అక్కడికి వచ్చేసరికి వీళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మధ్యలో ఒకే దగ్గర టచ్ అయ్యేవాళ్ళు. విఐపి గేటును అటు దక్షిణం దిక్కు ఒకటి ఉండేది. ఆ గేటు గుండా చూడండి భక్తులు అక్కడ మధ్యలో అక్కడ టచ్ అయ్యేసరికి అక్కడ ఇబ్బంది ఏర్పడేది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ భక్తులు మళ్ళీ అక్కడికి వచ్చి గోవిందరాజులను పగిడిద్దరాజులను దర్శించుకోలేని పరిస్థితి. అక్కడ జామయ్యి పబ్లిక్ అంటే భక్తులు జామయ్యి అక్కడ దొంగతనాలు జరిగేవి. తర్వాత మేము హుండీ పెట్టినటువంటి సందర్భంలో ఆ హుండీలన్నీ కొబ్బరికాయలు అక్కడే కొట్టడం, దానితోటి మొత్తం ఖరాబ్ అవ్వడము, విపరీతమైన ఒత్తిడి జరిగి భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము పూజాధికారులు నిర్వహించడానికి మేము ఆ దక్షిణం గేటు గుండా లోపలికి వచ్చినప్పుడు మేము కూడా ఇబ్బంది, కనీసం సమ్మక్క గద్దె వరకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండేది. ఆ ఇబ్బందులు మేము చాలా రోజుల నుంచి చాలా జాతరల నుంచి అనుభవించడం జరుగుతున్నది. ఆ సందర్భం లోపల మరి మేము ఈ గద్దెలను మారిస్తే బాగుంటుందనే ఆలోచన చేయడం జరిగింది. అంటే తర్వాత ప్రభుత్వం కూడా మరి ఈ గద్దెలను ఒక ఒక సరళ రేఖలో ఉండే విధంగా తీసుకొస్తే బాగుంటుంది, అది భక్తులకు అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచన చేయడం జరిగింది. అది మా పూజారులకు చెప్పడంతో మా పూజారులు మేము ఒక్కసారిగా దాన్ని ఆమోదించలేదు. 8 మీటింగులు ఇక్కడ మేడారం నుంచి సెక్రటేరియట్ వరకు 8 మీటింగులలో మాట్లాడిన తర్వాతనే అన్ని మా పెద్దలను పూర్వీకులను ఆలోచించుకున్న మా విధానము అన్నీ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వానికి మేము పచ్చ జెండా ఊపడం జరిగింది. చేస్తే ఈ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, దానికి ఏమేమి ఉంటాయి అన్నీ ఆలోచించుకుని నిర్మించుకున్న తర్వాతనే మేము అప్పుడు ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఒక డిజైన్ చేసి ఆ డిజైన్లో ఏమేమి ఉండాలి అనేది అంటే అప్పుడు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మా పెద్దలు ఇచ్చినటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు కావచ్చు, వాళ్ళు రీసెర్చ్ చేసి సేకరించిన సమాచారం కావచ్చు, మా దగ్గర ఉన్న పూర్వీకుల నుంచి వచ్చిన లీగల్ కాగితాలు కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ను ఏమేమి ఉండాలనేది అన్నీ నిర్ణయించుకొని అప్పుడు ఓకే అన్న తర్వాతనే గవర్నమెంట్ ముందుకు ప్రొసీడ్ జరిగింది. అంటే మా పూజారుల అనుమతి లేకుండా ఇక్కడ ఏది జరగదు. మేము ఆమోదించడానికే 8 సార్లు మీటింగ్, అంటే దగ్గర ఒక్కొక్క మీటింగ్ మధ్యలో 2 నెలలు 3 నెలలు అంటే దగ్గర 1 సంవత్సరం నుంచి ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నది ఒప్పుకోవడానికి. అలాంటి సమయం లోపల లాస్ట్కి మేము ఒప్పుకోవడంతో ప్రభుత్వం ముందడుగు వేసి డిజైన్ చేసుకొచ్చి దీనికి కావాల్సినటువంటి శిల్పులు మన కాంట్రాక్ట్ అన్ని రకాలుగా ప్రభుత్వమే దగ్గరుండి ముఖ్యమంత్రి గారు మరి 4 మినిస్టర్లను ముందు పెట్టి వాళ్ళు మమ్మల్ని ముందు పెట్టి ఇక్కడ అధికారుల ద్వారా పనులు చేయించడం జరుగుతున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటి మంది భక్తులు దర్శించుకునే అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. ఇప్పుడు ఈ గిరిజన జాతరకు వచ్చే భక్తులకు మీరు ఈ సమ్మక్క సారలమ్మ పూజారులుగా మీరు ఏం చెప్తారు? వాళ్ళకు ఒక సూచన చేయండి. అంటే ఏం చెప్తారు ఈ దర్శనానికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ వల్ల మీకు కలుగుతున్నటువంటి ఏమైనా ఇబ్బంది కావచ్చు, లేకుంటే వాళ్ళ దర్శనం ఈజీ కావడానికి మీరు చేసే సూచనలు కావచ్చు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ మేము దేవుడు అనగానే అందరికీ దేవుడే, మా ఒక్కరికి. కాకపోతే కొలిచే విధానం, పూజించే విధానం మేము ఆదివాసులుగా గొట్లు ఆధారాల పరంగా, గొట్ల గోత్రాల పరంగా మేము పూజిస్తాం. కానీ దేవుడు అందరికీ దేవుడే, మేము కాదనట్లేదు. వచ్చిన భక్తులకి ఈజీగా ఇబ్బంది పడకుండా దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయి ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనేదే మేము కోరుకునేటువంటి విధానం. కాకపోతే ఆ ఇబ్బందులను అధిగమించడానికే వీటి గద్దెలను మార్పు చేయడం జరిగింది తప్ప
మేము కావాలనేదో మాకు ఇందులో వస్తుంది అనేది కాదు. భక్తులకు మేము సూచించేది ఒకటే, ప్రశాంతంగా రావాలి. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే ఆదివాసుల జాతర, అక్కడికి పోగానే ఆదివాసుల చరిత్ర ఇది, వాళ్ళ మూలాలు ఇవి, ఇట్లా ఈ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం. ఈ జాతరలోకి వచ్చి ఇక్కడ చూడగానే అదంతా తెలిసిపోయే విధంగా ఉండాలి. మీ ద్వారా భక్తులను మేము కోరుకునేది ఒకటి, ఆదివాసీ ఇప్పుడు మేడారం అనగానే ఆదివాసులు జరుపుకునేటువంటి జాతర. ఈ జాతరకు సంవత్సరాది ఇప్పుడు ఒకప్పుడు వేలలు లక్షలలో వచ్చినటువంటి భక్తులు ఇప్పుడు కోట్లలో వస్తున్నారు. కాబట్టి మరి భక్తులు వారు మొక్కులు చెల్లించడానికి తెచ్చుకునేటువంటి వస్తువులు ఏవైనా కానీ, అది బెల్లమే కావచ్చు, తర్వాత పూజా సామాగ్రి వడి బియ్యం కావచ్చు, ఏ విధంగా ప్లాస్టిక్నే వాడుతుంటాం. ఇప్పుడు ఎక్కువ తేలికగా ఉండేటివి. మనం ఏం చేస్తాము, ఒకప్పుడు వేరే రకంగా గోనె సంచులు అట్లాంటివి వాడేవి. ఇప్పుడు తేలికగా ఉండి పట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటివి తయారవి. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి మరి సరే భక్తులు దర్శించుకున్న తర్వాత, వాళ్ళు మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇక్కడ సరే వ్యర్థాలుగా పడేయడం జరుగుతున్నది. ఇక్కడ సరే శానిటేషన్ సిబ్బంది నియమించినప్పటికీ 1,500,000 భక్తులు వచ్చేటువంటి ఈ గుడి ప్రాంగణంలో పడేసినటువంటి ఈ వ్యర్థాలని మరి శానిటేషన్ సిబ్బంది బాగు చేయడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రాంగణం పరిధిలో మొత్తంలో మరి వేసినటువంటి వ్యర్థాలను తొలగించాలంటే శానిటేషన్ సిబ్బంది సరిపోరు. కాబట్టి భక్తులు అర్థం చేసుకొని, అంటే ఈ ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే ప్లాస్టిక్ను వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో వేసి కలిసిపోయినప్పుడు అది కొన్ని వేల సంవత్సరాల దాకా ఖరాబు కాక ఉంటుంది. దానివల్ల మరి నీరు కావచ్చు, చెట్లకు అందాల్సినటువంటి నీరు కావచ్చు, దానివల్ల ఈ ఆక్సిజన్ కానీ ఆ ప్లాస్టిక్ వల్ల అందకుండా పోయి పర్యావరణం దెబ్బతినేటువంటి సమతుల్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ను వాడకుండా ఉండి ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి వస్తువులను వాడి ప్రకృతిని, ఇక్కడ ఈ మేడారం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతారని భక్తులను వేడుకుంటున్నాం.